ఎలా జరిగింది నిన్నటి సభ సక్సెస్ అయిందని అనుకుంటున్నారా? మధ్యలో మైక్ యొక్క డిస్టర్బెన్స్ కదా ప్రధాన కారణం ఏంటి? అదే చర్చ జరుగుతుంది ఈ రోజు అంతా కూడా. గారు మొదట మీకు అమ్మా టీవీ ప్రేక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న జనసేన నేత అరుణ గారికి, బీజేపీ నేత మాలకొండయ్య గారికి, వైఎస్ఆర్సీ నేత హనుమంత్ రెడ్డి గారికి నా నమస్కారాలు. మోహన్ రెడ్డి గారు అదే మోహన్ రెడ్డి గారికి నా నమస్కారాలు. చిలకలూరుపేట ప్రజాగలం, ప్రజా గర్జనగా మారింది. నా భూతో నా భవిష్యత్. నిజంగానే ఎన్నికల శంఖారావం ముగ్గురు పూరించారు. నాయకులు, కార్యకర్తలు, వేదిక నలుగురిన పెద్దల మధ్య మంచి సుబుద్ధమైన వాతావరణంలో మంచి జోషిచ్చే స్పీచ్లు ఇచ్చారు. దాంతో ఒక రకంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వణుకు పుట్టింది. ఈ సభలు జయప్రదం కావడంతో పాటు ప్రధానమంత్రి గారు వచ్చి ఈ రాష్ట్రానికి ఇంతవరకు ఏమి ఇచ్చాము, భవిష్యత్తులో ఏమి ఇవ్వబోతాము, ఈ అభివృద్ధిలో నేను ఎలా ఉంటాను తోడుగా, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సారా వ్యాపారం గురించి మాట్లాడడం కానీ, అలాగే ఇంతవరకు దోచుకున్న ల్యాండ్ శాండ్ మైన్ వివరాలు కూడా టచ్ చేశారు. దీంతో పాటు ఎప్పుడూ లేని విధంగా నిజంగా చెప్పాలంటే ఒక రకంగా జన సముద్రం చిలకలూరుపేటలో రావటం, మొదట పూర్తి స్థాయిలో సహకరిస్తామన్న ప్రభుత్వం చివరాఖరులు చేతులెత్తేయటం, ట్రాఫిక్ నియంత్రించకుండా, కనీసం ఎన్హెచ్ రోడ్లో కూడా ట్రాఫిక్ పట్టించుకోకుండా వదిలేసి పూర్తి స్థాయిలో అస్తవ్యస్తం చేసిన గవర్నమెంట్, పోలీస్ యంత్రాంగం నిజంగా చాలా బాధ కలిగించింది. ఇంకా లోతులకు వెళ్ళి చూస్తే విఐపి గ్యాలరీస్, అలాగే ప్రజలు నియంత్రించాల్సిన చోట ఉండాల్సిన మీడియా, ఈ ప్రతినిధుల దగ్గర ఉండాల్సిన బందోబస్తు, అలాగే తాగునీరు, తిరుపదార్థాల దగ్గర ఉండాల్సిన భద్రత అంతా కూడా డొల్లగా మార్చేశారు. అడిగి మా వాలంటీర్లు చాలా వరకు ప్రయత్నం చేశారు. మైక్లు పూర్తి స్థాయిలో అక్కతాయిలను పెట్టుకొని కొంతమంది కావాలనే ఆ వైర్లు లాగడం, దాని మీద పార్టీ నాయకులు మళ్ళీ హెచ్చరించడం, అక్కడ కూడా కనీసం భద్రత చూసుకోవాల్సిన బాధ్యత కూడా లేకుండా పోయింది. నాకు తెలిసి ఈ భారతదేశంలో ప్రధానమంత్రి స్థాయి నాయకుడు వస్తే ఇటువంటి మైకుల్ డిస్టర్బెన్స్ రాని ఇప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత బందోబస్తు చేయాల్సిన పోలీస్ యంత్రాంగం పూర్తిగా సహాయ నిరాకరణ మోదం చేసింది. చౌదరి గారు మీ మూడు పార్టీల నుంచి ఎవరున్నారు సార్ అక్కడ? ఎవరి పర్యవేక్షణలో జరిగింది సభ? ఎస్ మంచి మాట అడిగారు. మేము టీడీపీ నుంచి వాలంటీర్ని నీళ్లు ఇవ్వడానికి, మజ్జిగ ఇవ్వడానికి, ప్రధానంగా ఎండలు బాగున్నాయని కౌంటర్ దగ్గర పెట్టాం. అలాగే విఐపీ స్టేజ్ దగ్గర వాలంటీర్లు పెట్టాం. ఈ మైకులు వచ్చి ఏమైందంటే వాటికి టవర్స్ కట్టారు. టవర్స్ మీదకి ఎక్కుతారని ఊహించలేదు. టవర్స్ ఎక్కేశారు అభిమానులు. అది అభిమానులు ఎక్కారా, కావాలని ఎవరు నాకతాలు ఎక్కి కావాలని మైక్ వైర్లు కదిలించారనే విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్ లో పరిశీలించాలి. దాని మీద ఎంక్వైరీ జరగాలి. నాకు తెలిసి దేశ ప్రధాని స్థాయి వ్యక్తులు వచ్చి మన మైక్ లో మాట్లాడుతున్నప్పుడు అనేక రకాల డిస్టర్బెన్స్ చేయడం, అనువాదాలు జరిగేటప్పుడు కావాలని వాంటెడ్లీ బ్రేక్లు ఇవ్వడం చూస్తే, ఇది కాకుండా పత్రికా విలేకరుల దగ్గర కూడా బందోబస్తు లేదు. వాళ్ళ గ్యాలరీకి కూడా మనుషులు దూరేశారు. పూర్తిగా నిర్వహణ పైన పోలీస్ యంత్రాంగం, ప్రభుత్వం పూర్తిగా సహాయ నిరాకరణ ఉద్యమం చేయడంతో పాటు వాలంటీర్లు మ్యాక్సిమం ట్రై చేశారు. కానీ ఒక పార్టీ వాళ్ళు అభిమానులు ఉండే వాళ్ళు ఆపలేకపోయారు. కానీ పోలీసులు ఎవరైనా ఉంటే కొద్దిగా సదమాయించి ఉంటే బాగుండేది. ఇది పూర్తి స్థాయిలో ఈ సభ విజయవంతం కావడం అనేది ఒక గొప్ప మైలేజ్ అయితే, చిన్న చిన్న అప్సెన్స్ తొలగడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం. దేనికి ఏమైనా సరే ప్రజలు గుర్తించారు. తొందరగా గుణపాఠం చెప్పబోతారు. పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విఫలమైన విషయాన్ని ప్రజలు కూడా ఆశ్చర్యంగా చూశారు.